మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకుంటూ ఉంటారు. తెలుగువారు దసరాను 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ నవరాత్రుల్లో ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. తెలంగాణలో ఈ 9 రోజులు అనగా నవమి వరకు బతుకమ్మ ఆడుతూ ఉంటారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణాసునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీ. ఈ నవరాత్రులు మరియు విజయదశమి 10 రోజుల కాలం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అయితే ఈ పర్వదినాలలో కొన్ని దిక్కుల్లో కూర్చుని భోజనం చేస్తే మంచిదని, ఒక దిక్కున కూర్చొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చెయ్యకూడదని, చేస్తే ఖర్చులు పెరిగిపోయి చేతిలో డబ్బు మిగలదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఈ నవరాత్రుల్లో ఏ దిక్కు వైపు తిరిగి భోజనం చెయ్యాలి, ఏ దిక్కు వైపు తిరిగి భోజనం చెయ్యకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి జీవించడానికి భోజనం చాలా అవసరం. భోజనం లేకుండా ఏ మనిషి కూడా జీవించలేడు. లక్ష్మీకరమైన జీవనాన్ని పొంది హాయిగా జీవించాలని కోరుకునేవారు ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిక్కు వైపు ముఖం పెట్టి కూర్చుని భోజనం చేయకూడదు. దక్షిణ దిశ యమస్థానం, మృత్యుస్థానం. దక్షిణ దిశ చూస్తూ తినటం అనేది అకాల మృత్యువుకు కారణమవుతుంది, ఆయుక్షీణం కలుగుతుంది. కనుక అమ్మవారికి ఇష్టమైన ఈ రోజుల్లో దక్షిణ దిశ చూస్తూ భోజనం చేయవద్దు. అలాగే చీకటిలో కూర్చొని భోజనం చేయకూడదు. అంతేకాదు అసుర సంధ్య వేళ కూడా తినకూడదు. అంటే సాయం సంధ్యా సమయంలో, పగలు రాత్రిగా మారే సమయంలో భోజనం చేయకూడదు. చీకట్లో కూర్చుని భోజనం చేస్తే అసుర శక్తులు ఆ మనిషిని ఆవహిస్తాయని గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. అసుర శక్తులు అంటే దయ్యాలు పట్టేస్తాయని కాదు, దుష్ట బుద్ధికి ప్రేరేపణ జరుగుతుంది, చెడు ఆలోచనలు వస్తాయి. రాక్షసులు చీకట్లో తిరుగుతూ ఉంటారని, దేవతలు వెలుగులో ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ నవరాత్రుల్లో దక్షిణం వైపు తిరిగి భోజనం చేయవద్దు. అసుర సంధ్య వేళ చీకటిలో భోజనం చేయరాదు. మరి ఈ దేవీ నవరాత్రుల్లో ఏ వైపు తిరిగి భోజనం చేయాలంటే తూర్పు వైపు తిరిగి భోజనం చేస్తే మంచిది. అలాగే ఉత్తరం కనిపించే విధంగా భోజనం చేసినా మంచిదే. ఈ 2 దిక్కుల్లో ఏదో ఒక దిక్కులో తిరిగి భోజనం చేయటం మంచిది. ఈ నవరాత్రుల్లోనే కాదు, ఎప్పుడైనా సరే ఈ దిక్కులలో భోజనం చేయటం శుభప్రదమని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ నియమాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసే సమయంలో ఈ నియమాలను పాటించండి. ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.